కానీ నేను ఈ వేదిక నుంచి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఎవరైతే పిటిషనర్లు ఉన్నారో, రెడ్డి జాగృతి కార్యకర్తలు ఉన్నారో వాళ్లకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఈ ఓసీలలో ఉండేటువంటి ఏ బ్రాహ్మణుడికి కడుపు నొప్పి లేదు, ఏ వైశ్యుడికి కడుపు నొప్పి లేదు, ఏ అగ్రకులానికి కడుపు నొప్పి లేదు, ఒక్క రెడ్లకు మాత్రమే బీసీలకు రిజర్వేషన్ ఇవ్వద్దు అనేటువంటి కడుపు నొప్పి వస్తా ఉందంటే మేము కూడా చూస్తున్నాము. మాలో కూడా, మా బీసీలలో కూడా ఓపిక నశిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. మీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ను మేము అడ్డుకోలేదు. మీ సొమ్ము మీరు తినండి అని చెప్తా ఉన్నాము, మీ వాటా మీరు తినండి అని చెప్తా ఉన్నాము. కానీ మీది మీరు తినుకుంటూ మీ ఈడబ్ల్యూఎస్ కోటా 7-8% లేనటువంటి అగ్రవర్ణాలు ఈడబ్ల్యూఎస్ కోటా 10% ఇంప్లిమెంట్ చేసుకుంటారు. మా బీసీలకు 42%, 60% ఉన్న బీసీలకు 42% రిజర్వేషన్ కావాలంటే వచ్చి మళ్ళీ కేసేస్తారు. ఆయన మేము సహనంతో ఇన్ని రోజులు ఉన్నాం. సరే, గౌరవ న్యాయస్థానం మా బీసీల పక్షాన నిలబడాలని కోరుకుంటా ఉన్నాం. ఆ జీవో ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ముందు గాని, కృష్ణమూర్తి వర్సెస్ మహారాష్ట్ర కేసు ట్రిపుల్ టెస్ట్ ముంగడ గాని నిలబడే జీవోనైతే కాదు. ఇక నెక్స్ట్ రేపో మాపో రేవంత్ రెడ్డి గారు ఓ మాట చెప్తుండొచ్చు, మా చెమటంతా దారపోసినాం, మా రక్తం అంతా దారపోసినాం, అయినా సాధించలేకపోయినాం కాబట్టి పార్టీ పరంగా 42% టికెట్ ఇస్తారని రేపు ఎల్లుండో ప్రెస్ మీట్ పెట్టి చెప్తాడు. ఇక ఇంకేమైనా తేడా రాగానే. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.